ఎందుకంటే ఇప్పుడు ఒక కీసర ఇన్సిడెంట్తో ఇది ఆగింది అని నేనైతే అనుకోవట్లేదు. చాలా గృహప్రవేశాలు జరుగుతాయి, చాలా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ జరుగుతాయి, చాలా జ్యువెలరీ షాప్స్ ఓపెనింగ్ జరుగుతాయి, చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి, చాలా పేరెంటాలు జరుగుతాయి, ఫంక్షన్ హాల్స్ అన్నీ బజ్ అయిపోతాయి. సో అట్లాంటి సందర్భంలో కూడా ఈ కీసర ఇన్సిడెంటే మిగతా వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఇరిటేషన్ వాళ్ళకి తెప్పిస్తే ఇస్ ఇట్ ట్రూ? ట్రూ అండి, మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటుంటే ఇప్పుడు సదానంద్ గారు ఆ కేసర్ ఇన్సిడెంట్లో ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన కూడా యూట్యూబ్లో ఆన్లైన్ వచ్చి ఇంటర్వ్యూలో మాట్లాడారు. మా లైలాతో కానీ నాతో కానీ ప్రేమలీలతో కానీ. నేను మాట్లాడలేదు, లైలా ప్రేమలీల వాళ్ళు మాట్లాడారు, చాలా ఇంటర్వ్యూలో కూడా వచ్చారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆయన వెళ్ళి విత్డ్రా చేసుకున్నాడు కంప్లైంట్. ఏంటి అంటే సమాజంలో ఇంకా ఒక జాలి దయ అనే కోణం ఉంది, ఇంకా ఉంది సమాజంలో. ప్రతి ఒక్క మూల ఉంది అది. మీరు పోలీస్ అవ్వచ్చు, న్యాయాధికారులు కావచ్చు, ఇళ్ళ ముందు వెళ్ళి ఆ గృహప్రవేశంలో వెళ్ళి ఇచ్చే దాతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, లాయర్లు కావచ్చు, వాళ్ళకే దాలి జయ అనేది గుణాలు ఉన్నాయి. అది అడుగంటుకుపోతే, అది కానీ ఇంకిపోతే నెక్స్ట్ వచ్చేది పగ, ప్రతీకారము, ద్వేషం మాత్రమే. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఆయన కంప్లైంట్ రిటర్న్ తీసుకున్నారనే విషయం కంటే కూడా అక్కడ జరిగిన ఘర్షణే చాలా ట్రోల్ అయింది. సో ఇంకెవరైనా మళ్ళీ ఇట్లా చేస్తే మేము కూడా సేమ్ రిపీట్ చేస్తాము అనే భావనలకు చాలా మంది వచ్చారు. అది యాక్సెప్ట్ చేస్తారా? 80% మీరు కామెంట్స్ తీసుకుంటే ఏమన్నా మీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? ఎస్. సో ఎందుకు ఎక్కడో కూడా మేము కూడా ఆ కామెంట్స్ చదివితే అవును వీళ్ళు మమ్మల్ని ఇట్లా ఇరిటేట్ చేస్తారు, డబ్బులు ఇవ్వకపోతే శాపనార్థాలను పెడుతున్నారు, లేదు డబ్బులు ఇవ్వకపోతే బట్టలు విప్పి నానా బీభత్సం అక్కడ సృష్టిస్తున్నారు అనేది. బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రైట్. రైట్ అని ఎప్పుడు అంటలేదు. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ రాంగ్. లైక్ యూనో, అంటే పబ్లిక్ని బాధ పెట్టి హింసించి చేసేది ఏది కూడా అది కల్చరు కాదు, అది ప్రాపర్ కూడా కాదు, ఏ విధంగా కూడా ప్రాపర్ కాదు. దాన్ని మనం ఎవరు కూడా ఏ విధంగా కూడా సమర్థించలేము. అలానే కల్చర్ కూడా సమర్థించరు. ఎవరైతే 400 సంవత్సరాల నుంచి ఈ పరంపరలు ఉన్నారో వాళ్ళు ఎప్పుడూ సమర్థించరు. మరి ఎందుకు స్టిల్ అలాగే కంటిన్యూ అవ్వడం? ఎందుకంటే ఒకరితో మాటలు పడ్డం వేరు, దెబ్బలు పడ్డం వేరు. ఇప్పుడు మాటల దాకా ఊరుకున్నారు, దెబ్బల దాకా వెళ్ళలేదు. యాక్చువల్గా అందులో అన్నారు కూడా ఇంటర్వ్యూలో, ఆ కింద కామెంట్స్లో కూడా తిరిగి అంటే దెబ్బలు తినే పరిస్థితి తెచ్చుకున్నారు, నెక్స్ట్ టైం వస్తే మేము ఇవ్వం, అది జరిగినాయి కూడా. ఈ ఇంటర్వ్యూ అయ్యాక కొంతమంది వెళ్ళాక వెంటనే 100 కాల్ చేసి పోలీసుని పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఫోన్ చేసుకుంటా మమ్మీ నన్ను తీసుకొచ్చారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారంటే నేను అన్నాను, పెద్దలు పిలిచి ఇది జరుగుతుంది, ఒక్కరితో కాదు, ఇద్దరితో కాదు, ఇక విరివిగా జరుగుతుంది ఇది. యాక్చువల్గా దీనికి కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. ఎప్పుడైతే మీరు కల్చర్లోకి వెళ్ళరో, కల్చర్ యొక్క ప్రొటెక్షన్, మళ్ళీ మూలాలకి వెళ్ళరో, కల్చర్ మూలాలకి, ఇది ఖచ్చితంగా మన అందరినీ కబళించేస్తుందని నేను చెప్పడం జరిగింది. కమిటీలు కూడా పెట్టుకోవడం జరిగింది, క్రైమ్ గారికి సంబంధించి, కల్చర్ సంబంధించి, డిసిప్లిన్కి సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి, ఇట్లా ఒక 6-7 కమిటీలు పెట్టుకున్నాం అన్నమాట. బట్ అవి ఇంకా యాక్టివ్ కాలేదు, దాని గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో క్రైమ్ కేసెస్ కూడా చాలా పెరుగుతున్నాయి, చంపుకునేంత వరకు కూడా దిగజారే పరిస్థితికి వచ్చాయి. సారీ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ సారీ టు సే దట్ వర్డ్, దిగజారిపోయారు అనేది. బట్ స్టిల్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో అట్లాంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? సో క్రైమ్ ఒకసారి స్టార్ట్ అయ్యింది అని అంటే ఎక్కడో కంట్రోల్ తప్పుతుంది ఎక్కడో అని. గాళ్ళు అంటే క్రైమ్ యొక్క రీజన్స్ మనం కనుక్కోవట్లేదు, ఆ రీజన్స్ని సొల్యూషన్ దిశగా తీసుకొని వెళ్ళట్లేదు, ప్లస్ సిస్టమ్స్ పెట్టుకోవట్లేదు. నేను ఇదివరకు చెప్పిన ఒక సిస్టమ్ ఉంది, అంటే 10 మంది వెళ్ళి తెచ్చుకొని ఒక చోట కూర్చొని సమానంగా పంచుకునే ఆ పద్ధతి ఎక్కడ. ఇప్పుడు నేను పంపుతాను ఒక 100 మంది 20 మందిని మీరు తీసుకొని రండి, ఈ బిజినెస్ మోడల్ ఎక్కడ యాక్చువల్గా. సో మళ్ళీ మనం ఆ కల్చర్లోకి వెళ్ళి కొంతమంది మనం సామరస్యంగా ఉండి అందరం కలిసి ఉండి ఈ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునేంత వరకు ఈ మార్పు రాదు ఖచ్చితంగా. సో ఆ దిశగా వెళ్ళాలి. ఒక లగ్జరియస్ లైఫ్లో కూడా చాలా మంది ఉంటున్నారు, విద్య లేదు, ఉద్యోగము లేదు, బట్ ఎలా పాసిబుల్ అవుతుంది? అంటే డబ్బు ద్వారా లగ్జూరియస్ లైఫ్ ఎవరికన్నా వస్తుంది వాళ్ళ రేపు. మనం చాలా మటుకు ఎర్నింగ్ ఇప్పుడు చాలా మటుకు మార్జినలైజ్ కమ్యూనిటీస్లో మనం చూసేది ఏంటి అంటే, ఏదైతే హిడెన్ క్రైమ్ ఉందో, ఉదాహరణకి క్రైమ్ రూట్ ద్వారా వెళ్ళిన వాళ్ళు తొందరగా సాధించగలుగుతున్నారు, డబ్బులు కూడా సంపాదించగలుగుతున్నారు. బట్ యాజ్ ఏ ముందు రోలో ఉన్నవాళ్ళు, కొద్దిగా పెద్దగా ఉన్నవాళ్ళు కమ్యూనిటీలో ఎప్పుడు చెప్పేది ఏంటంటే, అదొక ట్రాన్స్ కమ్యూనిటీ కాదు, ఇదన్నీ మార్జినలైజ్ కమ్యూనిటీకి వర్తిస్తుంది. ముందు ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది పద్ధతి కాదు, మీరు ఎందుకంటే మీరు ఇప్పుడు క్రైమ్ చేసి డబ్బులు సంపాదిస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, మీ కమ్యూనిటీని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు, మీ కమ్యూనిటీకి ప్రాబ్లం చేయడం స్టార్ట్ చేస్తారు.
ఒక కమ్యూనిటీలో ఒక వ్యక్తి క్రైమ్ చేస్తున్నాడు అంటే దాని ప్రభావం మిగిలిన కమ్యూనిటీ వ్యక్తుల మీద కూడా పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. పడదు అని ఆ వ్యక్తి అనుకోవచ్చు. బట్ ఖచ్చితంగా పడుతుంది. సో, ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వార్న్ చేస్తారు ఆ మనిషిని. "నువ్వు అది చెయ్యొద్దు. అలా చేయటం ద్వారా మా అందరి మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది." ఉదాహరణకు మీరు ఇందాక చెప్పాను నేను. ఇదంతా జరిగేటప్పుడు కొంతమంది ఇండిపెండెంట్‌గా ఉన్న ట్రాన్స్‌జెండర్ వ్యక్తులున్నారు. ఇప్పుడు హిజ్రా సిస్టమ్‌లోనే మనం ఈ క్రైమ్ చూస్తున్నాం మాక్సిమం. ఎవరైతే భిక్షాటనకెళ్తున్నారో, ఎవరైతే సెక్స్ వర్క్‌లో ఉన్నారో, ఎవరైతే బదాయిలో ఉన్నారో ఇక్కడ ఎక్కువ క్రైమ్ ఉంది. బదాయి ఏంటండి? బదాయి అంటే పిల్లలు పుట్టినప్పుడు ఎవరైతే అడుక్కుంటారో, ఎవరైతే ఓకే. ఇంకోటి భిక్షాటన అంటే డైలీ కొట్టుకెళ్ళి అవును. మనం అడుక్కుంటారు. కనిపిస్తుంటది. సెక్స్ వర్కే. ఇందులో ఎక్కువ క్రైమ్ చూస్తున్నాం. ఇది కాకుండా కూడా ట్రాన్స్ వాళ్ళు ఉన్నారు కదా! హ్మ్. ఇప్పుడు చూడండి 38 మంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఉన్నారు. అలానే 20 మంది మెట్రోలో రీసెంట్‌గా జాయిన్ అయ్యారు. సో, వీళ్ళ మీద కూడా ఇంపాక్ట్ పడతది. ట్రాన్స్ మెన్ ఉన్నారు. హ్మ్. ట్రాన్స్ మెన్ ఎవరైతే ఆడవాళ్ళుగా పుట్టినోళ్ళు, మగవాళ్ళు వాళ్ళనుకో ట్రాన్సిషన్ అయ్యి వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇండిపెండెంట్‌గా బతుకు వీళ్ళ మీద కూడా ట్రాన్స్‌జెండర్ అనంగానే హిజ్రా కేవలం కాదు. కాబట్టి హిజ్రాల్ని మాక్సిమం చూస్తది కాబట్టి సమాజము, రోజు ప్రధాన కూడళ్లలో చౌరస్తాల్లో అడుక్కుంటా కనపడతారు కాబట్టి, హ్మ్. రాత్రులు మేకప్‌లేసుకొని దందాల ప్లేసెస్‌లో సెక్స్ వర్క్‌లో కనిపిస్తారు కాబట్టి, వాళ్ళనే చూస్తది కాబట్టి, ప్రజల యొక్క పబ్లిక్ ఒపీనియన్‌లో వాళ్ళే రిజిస్టర్ అవుతారు. కానీ ఈ దానిలో నుంచి, ఈ సముదాయం నుంచి కొంతమంది ఇండిపెండెంట్‌గా చదువుకొని వచ్చి, హ్మ్. ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ట్రాన్స్ మెన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ మీద ఈ ప్రభావం పడదా? ఒక మగ వ్యక్తి చిన్న పిల్లని రేప్ చేస్తే, మగ సమాజాన్నంతా నిందిస్తది అవునా? మగ సముదాయం అంతా నిందిస్తుంది. ఒక ఆడ వ్యక్తి అలా చేసిన ఏదైనా మర్డర్ గాని, ఏదైనా చేసినా గాని ఆడ జాతినంతా నిందిస్తారు. అవునా కాదా? అట్లా ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు గాని హ్మ్. క్రైమ్‌లో ఉంటే, మొత్తం అందరికీ ఆ క్రైమ్ గాని, అవమానం గాని ఆపాదిస్తది సమాజం. సో, నేననేదేంటంటే, మీరు క్రైమ్ చేస్తున్నారు, మీరు ముందుకెళ్తున్నారు. మీ క్రైమ్‌తో పాటు అందరిని కూడా మీ వెనక సమాజం ఒకే కట్టగట్టి చూసే అవకాశం రిస్క్ లేకపోలేదు.